పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ఈరోజు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి మరియ తల్లి పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి లూర్దు మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. 1858వ సంవత్సరంలో మరియ తల్లి అమలోద్భవి మాతగా, నిష్కలంక మాతగా బెర్నదెత్ అనేటువంటి బాలికకు ఇచ్చినటువంటి దర్శనమే ఈ లూర్దు మాత పండుగ యొక్క అంశము. అదేవిధంగా రెండవ జాన్ పాల్ పోపు గారు ఈ రోజును అంటే ఫిబ్రవరి 11వ తేదీన లూర్దు మాత పండుగ జరిపేటువంటి రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థించేటువంటి రోజుగా ప్రకటించి ఉన్నారు. అప్పటి నుండి ఈ రోజున ప్రతి సంవత్సరం రోగుల కోసం ప్రత్యేకంగా కథోలిక తిరుసభలో ప్రార్థనలను అర్పిస్తూ ఉన్నారు. ఫ్రాన్స్ దేశంలో బెర్నదెత్ అనేటువంటి బాలిక అత్యంత సామాన్యమైనటువంటి బాలిక. అంటే ఆర్థిక పరంగా చూసినట్లయితే ధనవంతుల కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయి కాదు. అత్యంత సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించింది. పెద్దగా చదువుకోలేదు. చదువు సంధ్యలు తన తోటి పిల్లల వలె మంచి చదువులు చదువుకునే అవకాశం ఆ కుటుంబం యొక్క స్తోమతను బట్టి ఆ అమ్మాయికి లభించలేదు. ఆ తరువాత ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నతనం నుండి కూడా ఎప్పుడూ కూడా అనారోగ్యంకి గురి అయి ఉండేది. అయితే ఈ అమ్మాయి 1858వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన తన యొక్క చెల్లితో కలిసి అడవిలో కట్టెలు వేరుకోవడానికి వెళ్ళింది. ఆ విధంగా వారు కట్టెల కోసం వెతుకుతూ ఉండగా తెలుపు మరియు నీలం వస్త్రాలు ధరించినటువంటి అత్యంత సుందరమైనటువంటి పరలోక తల్లి మన మరియ తల్లి ఆ బాలికకు దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చి ఆ అడవిలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మురికి నీరు, ఒక దార జలపాతం, ఆ దార నుండి నీటిని త్రాగమని చెప్పింది. అయితే ఆ బాలిక ఏమీ కూడా ఆలోచించలేదు. ఇది మురికి నీరు కదా, ఎలా త్రాగాలి అని. అయితే మరియ తల్లి ఈ బిడ్డకు తనను తాను బయలుపరుచుకొని దర్శనాన్ని ప్రసాదించి అందరికీ కూడా చెప్పమని చెప్పింది. మరియ తల్లి ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, లోకం పశ్చాత్తాపం పడాలి, జనులు అందరూ దేవుని వైపు తిరిగి రావాలి అన్నటువంటి సందేశాన్ని మరియ తల్లి ఈ చదువురాని ఈ బాలికకు ఇచ్చారు. అయితే యథావిధిగా ఎవరూ కూడా నమ్మలేదు ఈ అమ్మాయి చెప్పినటువంటి మాటలు. అయితే మరియ తల్లి ఫిబ్రవరి 11 నుండి జూలై 16 మధ్యలో 18 సార్లు ఈ అమ్మాయికి దర్శనం ఇస్తూనే ఉంది. ఆ యొక్క ప్రదేశంలో మరియ తల్లి ఇచ్చేటువంటి సందేశమును వినడం, ప్రజలకు, గురువులకు, పీఠాధిపతులకు తెలియపరచడం, ఈ విధంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా నమ్మలేదు. అయితే ఒక సందర్భంలో ఈ బాలికను అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గురువులు అడిగారు, స్వయంగా దేవుని తల్లే నీకు దర్శనం ఇచ్చింది అని చెప్తున్నావు కదా, మరి నువ్వు చూస్తేనేమో అనారోగ్యంతో ఉన్నావు, మరి ఎన్నో అద్భుతాలు చేసేటువంటి మరియ తల్లి శక్తి ఉంది కదా, ఇతరులకు నీవు బోధించే ముందు అసలు మరియ తల్లి నిజంగా నీకు దర్శనం అయినది అని నమ్మాలి అంటే మేము నీకెందుకు అనారోగ్యం ఉంది, నీకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించి ముందు నీకు స్వస్థతలు తెప్పించుకో మరియ తల్లి నుంచి అని అడిగారు. అయితే ఆ బెర్నదెత్ అమ్మ గారు మరియ తల్లికి అంటే మరియ తల్లి మళ్ళీ దర్శనం ఇచ్చినప్పుడు ఇదే ప్రశ్నను అడిగారు. అప్పుడు మరియ తల్లి ఇచ్చినటువంటి సమాధానం, నీవు ఈ లోకంలో ఉండగా సంతోషం కానీ ఆరోగ్యం కానీ ఎక్కువ కలిగి ఉండవు, కానీ రానున్న కాలంలో నీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలను ఇస్తాను అని మరియ తల్లి ఈ బాలికకు బోధించారు. అందుకే ఆ బాలిక ఒక మఠకన్యగా తన యొక్క జీవితాన్ని మరియ తల్లికి, ప్రభువుకు అంకితం చేసినప్పటికీ యవ్వన ప్రాయంలోనే తన యొక్క ప్రాణాన్ని టీబీ వ్యాధి ద్వారా కోల్పోవలసి వచ్చింది.
అయితే మరియ తల్లి బెర్నదెతమ్మ గారికి కనిపించినటువంటి లూర్దు నగరంలో ఈ రోజున మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం సుమారు 40 లక్షల మంది మరియ తల్లిని దర్శించుకుంటూ ఉన్నారు. అన్ని దేశాల నుండి, అన్ని మతాల నుండి, ధనవంతులు పేదవారు అని లేకుండా అక్కడ మరియ తల్లి యొక్క విడుదల ద్వారా అనేక స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ఏ నీటిని అయితే ఆ ధార భూమి నుంచి వచ్చినటువంటి ఆ ధార బెర్నదెత్ అమ్మగారికి మరియ తల్లి చూపించిందో, ఒక రాతి మధ్య నుండి వచ్చినటువంటి నీరు అనేక వేల మందికి స్వస్థతలను ప్రసాదించినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. అయితే లూర్దు నగరంలో అనేక మంది మాకు మరియ తల్లి ద్వారా స్వస్థతలు వచ్చింది అని చెప్తూ ఉన్నప్పటికీ అది నిజమైన స్వస్థత అవునా కాదా అని నిర్ణయం చేయడానికి నైపుణ్యం కలిగినటువంటి వైద్యులను నియమించారు తిరుసభ. ఈ వైద్యులు చెప్పేది ఏంటి అంటే కనీసం 70 మంది వైద్యులు అర్థం కానటువంటి రీతిలో వైద్య శాస్త్రానికి సమాధానం దొరకనటువంటి రీతిగా స్వస్థత పొందారు అని తెలియపరిచారు. అయితే కథోలిక విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ యొక్క పండుగకు ఎంతోమంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఏకీభవిస్తూ ఆ తల్లి మీద ఉన్న ప్రేమను అనుభవించడానికి, కళ్ళారా చూడడానికి అక్కడ జరిగేటువంటి జపమాలల్లో, ఆరాధనలలో, దివ్యబలి పూజలలో పాల్గొంటూ ఉంటారు. మనం చూసినట్లయితే కథోలికులుగా పుట్టినందుకు మనం ఎంతో సంతోషించాలి. మనం ఎంతో ఆశీర్వదించబడ్డాం. ఈ లూర్దు మాత పండుగ రోజున 2వ జాన్ పాల్ పోపు గారు ప్రపంచవ్యాప్తంగా వ్యాధిగ్రస్తుల దినంగా ఈ రోజును ప్రకటించారు. ఈ రోజున వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతుంది కానీ మనుష్యునికి రోగాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. అందుకే పరమ వైద్యుడైనటువంటి యేసు ప్రభువు వద్దకు మన యొక్క విన్నపాలను తీసుకొని వెళ్ళేటువంటి తల్లిగా లూర్దు మాత ప్రసిద్ధి చెందింది. ఈ రోజున ప్రత్యేకంగా మనం వ్యాధిగ్రస్తుల అందరి కోసం కూడా ప్రార్థించాలి. ఇక లూర్దు మాత పండుగ రోజున మనం నేర్చుకునేటువంటి మరొక అంశం ఏంటి అంటే మరియ తల్లి ఎన్నుకున్నటువంటి బాలిక తనను తాను బయలుపరుచుకోవడానికి, తన దర్శనం ప్రసాదించడానికి మరియ తల్లి ఎన్నుకున్నటువంటి బాలిక అత్యంత సామాన్యమైనటువంటి కుటుంబం, చదువు రానటువంటి అమ్మాయి అయినప్పటికీ కూడా ఆమె అనుభవించినటువంటి ఆస్తి తల్లిదండ్రుల యొక్క కథోలిక విశ్వాసమే తన యొక్క ఆస్తి. కథోలిక విశ్వాసంలో బెర్నదెత్ అమ్మగారి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు. ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, దేవుడు తన యొక్క వాక్కును, తన యొక్క సందేశాన్ని వినిపించడానికి ఎటువంటి వారిని ఎన్నుకుంటాడు అంటే గొప్పవారిగా ఉండాల్సిన అవసరం లేదు. మరియ తల్లి బిషప్ గార్లకు, గురువు గార్లకు దర్శనమిచ్చి తన యొక్క వాక్కును లూర్దు మాతగా వినిపించలేదు. అయినప్పటికీ అత్యంత సామాన్యమైనటువంటి ఆ తల్లికి దర్శనం ఇవ్వడం ద్వారా దేవుని దృష్టిలో కానీ వారి ఎవ్వరూ లేరు. దేవుడు ఎవరినైనా కూడా ఎన్నుకోవచ్చు అని ఈ బెర్నదెత్ అమ్మగారి యొక్క ఎన్నిక మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మరియ తల్లి బెర్నదెత్ అమ్మగారికి దర్శనం ఇవ్వడానికి 4 సంవత్సరాల ముందు 9వ భక్తినాథ పోపు గారు మరియ తల్లిని నిష్కలంక మాతగా ప్రకటించారు. అయితే ఈ పదాలు కానీ ఈ పదాల వెనుక ఉన్నటువంటి అర్థాలు ఈ బెర్నదెత్ అమ్మగారికి తెలియదు. నిష్కలంక మాత అనేటువంటి మాతగా మరియ తల్లి ప్రకటించబడింది అనేటువంటి విషయం ఆ అమ్మాయికి అర్థం కాదు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఏమీ చదువుకోలేనప్పటికీ కూడా పునీత బెర్నదెత్ అమ్మగారికి 4 సంవత్సరాల తరువాత మరియ తల్లి స్వయంగా దర్శనం ఇచ్చినప్పుడు నిష్కలంక మాతగా, అమలోద్భవి మాతగా తనను తాను బయలుపరుచుకొని ఆ పేరును బెర్నదెత్ అమ్మగారికి తెలియపరిచింది. అందుకే ఈ అమ్మాయి చదువు లేనప్పటికీ
ఇంత కష్టమైనటువంటి మాట ఎట్లా తెలుసుకుంది? దీని ప్రకారం మరియ తల్లి యొక్క దర్శనం నిజమైనది. లేకపోతే చదువురాని ఈ బాలికకు ఇంత పెద్ద విషయాలు ఆధ్యాత్మిక తత్వం ఎట్లా బోధపడుతుంది అన్నటువంటి ఈ ఉద్దేశంతో మరియ తల్లి దర్శనం నిజమైనది అని ఈ లూర్దు మాత యొక్క పండుగ రోజున మనం అందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా ఈ రోజున వ్యాధులతో బాధపడుతున్నటువంటి మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించడానికి ఎవరూ లేనటువంటి దిక్కుముక్కు లేనటువంటి వారి కోసం కూడా అత్యంత శక్తివంతమైనటువంటి లూర్దు మాత విడుదల ద్వారా ప్రార్థించుకోవాలి. ప్రార్థించుదము. ఓ సర్వశక్తివంతమైన సర్వేశ్వర, మరియ తల్లిని మీ దివ్య కుమారునికి తల్లిగా ఎన్నుకొని మా అందరికీ కూడా తల్లిగా ప్రసాదించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాము. ఈ రోజున మేము స్మరించుకొని కొనియాడేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి లూర్దు మాత విడుదల ద్వారా ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనారోగ్యాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మీ దివ్య కుమారుడు ఈ లోకంలో జీవించి ఉండగా ఏ విధంగా అనేక మందిని వాక్కు ద్వారా స్పర్శ ద్వారా స్వస్థపరిచారో మరియ తల్లి యొక్క శక్తివంతమైనటువంటి విడుదల ద్వారా మా కుటుంబాలలో మాకు తెలిసినటువంటి వారిని మరియు దిక్కులేనటువంటి అనేక మంది రోగుల కోసం ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థిస్తూ వారికి కావలసిన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతలను ప్రసాదించమని లూర్దు మాత పండుగ రోజున మరియ తల్లి మీద మాకున్నటువంటి ప్రేమను ఇంకనూ అధికంగా చేసి ఎవరైతే మరియ తల్లి మాతృత్వం నుండి దూరంగా వెళ్ళిపోయి తల్లి తిరుసభ నుండి బయట జీవిస్తూ ఉన్నారో అటువంటి వారిని కూడా మరియ తల్లి యొక్క మాతృత్వ ప్రేమ నీడలోనికి నడిపించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరియ తల్లి విడుదల ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమెన్.